వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. అఘోరాల గురించి మనకున్న అనేక సందేహాల గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధువు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. శివరుద్ర సాధువు అంటే అసలు అఘోరానా లేదా గురూజీనా? మీరు ఇలా మారడానికి అసలు కారణం ఏంటి? అంటే శివరుద్ర అనేది ఏంటంటే అమ్మా, మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో చాలా మంది అడిగిన ప్రశ్నకి జవాబు అఘోరాల లేదా సాధువుల లేదంటే ఇంకేమైనా నాగ సాధువుల అన్న ప్రశ్న ఏంటంటమ్మా, వేషం అఘోరాలేదు. అంటే మనం దుస్తుల నుంచి తీసుకుంటే కేశఖండన తత్వం వచ్చేసి అమ్మ, నేను చేసేది సాధన, శివ సాధనలో ధర్మస్థాపన గురించి నేను ఎక్కువ శాతంగా మాట్లాడుతుంటాను. ఎవరైనా కలిసినప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు మేమేందంటే అమ్మ, శివ సాధువులమని ఎప్పుడు చాలా గర్వంగా చెప్తూ ఉంటా. అఘోరారూపం ఉండి త్రిశూలం పట్టుకొని ఒళ్ళంతా రుద్రాక్షలు వేసేసుకొని నీవు స్వామి అఘోరలాగానే ఉన్నావు, కానీ శివ సాధువులు అంటే ఎవరు అన్న మాట మాకు చాలా ఆనందం కలిగిస్తుంది చెప్పినప్పుడల్లా. గురు సాధకులు ఎలా ఉంటారంటే అమ్మ, ఒక అఘోర వ్యక్తిత్వం ఒక సాధువుల వ్యక్తిత్వానికి వ్యత్యాసం మాట్లాడాలి. అఘోరాలు వచ్చేసి సమాజంలో ఉండకూడదు, వాళ్ళు వచ్చేసి దైవ ఆధీనమైన క్షేత్రాల్లో ఉండాలి. ఉండి సమాజంలో ఏదైనా విపత్తులు ఏర్పడినప్పుడు, ఇప్పుడు ఉదాహరణ కేరళ ఒక విపత్తు, ఉత్తరాఖండ్ ఒక విపత్తు, ఇప్పుడు గంగా పొంగే అవకాశం ఎక్కువగా అయింది. ఇప్పుడు గంగా నది వచ్చేసి చాలా బాగా ఈ మధ్యకాలంలో బాగా వచ్చేసి నీళ్ళు వచ్చేసాయి. గత ఎన్ని సంవత్సరాల్లో రాలేదు. ఉత్తరాఖండ్లో జరుగుతున్న జలప్రలయానికి అమ్మ గంగా నది నిండుతూ వస్తుంది. ఎంత ఆనందం అనిపిస్తుంది, చాలామంది చెప్తూ వస్తున్నారు కదా, ఆనందకరమైన విషయం. అలా గంగా నది ఆనందంగా కనబడుతున్న తరుణం ఈ యుగంలో నాకు తెలిసి రెండో మూడోసారి అంతే అమ్మ. అలా వస్తున్న ఆ తరుణంలో గురువులు చెప్తున్న విషయ వివరణకు వస్తే సాధకులం ఏంటంటే, మేము సమాజంలో తిరుగుతూ ఉంటాం కుటుంబాలకి. నేను ఒక రోజుకమ్మ 8 నుంచి 9 మంది ఇంట్లోకి పూజలకు వెళ్తా, పిలుస్తారు పూజలకి. నేనేది చెప్తా అంటే, వివరణ నన్ను అడగడానికి వచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ, నేను నాతో కూర్చోబెట్టి మాట్లాడుకుంటూ వస్తాను. సమస్య కనబడిందంటే అమ్మ, నేను వాళ్ళతో పాటు ఇంటికి వెళ్ళిపోతాను. అలా నేను చాలామంది ఇంటికి వెళ్ళా, అలా ఎందరికో వెళ్ళాను. అలా ఇంటికి వెళ్ళిపోతా అంటే అమ్మ, ఓ సాధువు యొక్క అడుగు ఇంట్లో పెడితే 7 జన్మల పుణ్యఫలం. ఇప్పుడు మీరు సాధువా? మేము సాధువులం. సాధువులం అనేది ఎందుకంటే అమ్మ, మేము ఇంకా సాధించాల్సింది ఉన్నది అన్న తాపత్రయంతో ధర్మస్థాపనలో తిరుగుతూనే ఉన్నాం. కాబట్టి మేము ఒక శివ సాధువులం. అంటే శివుడికి మేము కట్టు బానిసలు. అఘోరాలు కూడా కట్టు బానిసలే, నాగ సాధువులు కూడా కట్టు బానిసలే, కానీ వారు చేసే నియమ నిబంధనలు పనులు వేరు. కానీ అఘోరాల వల్ల సనాతన ధర్మానికి ఏంటి ఉపయోగం? అఘోరాలకి అంటే వారు ఏమైనా క్షుద్ర పూజలు చేస్తారా? అంటే అఘోరాలు అసలు ఎందుకు అఘోరాలు అంత సైలెంట్గా అయిపోయారు, ఎక్కడెక్కడో కనబడుతున్నారు అంతే. అప్పుడు అంటే వాళ్ళు మహా కుంభమేళలో ఇలాంటి పెద్ద పెద్ద అని కనబడేవాళ్ళు. అన్నప్పుడమ్మా అఘోరాలందరూ ఏంటంటే ఒకప్పుడు దేశ రక్షణలో ధర్మరక్షణలో తిరిగే వాళ్ళు తల్లి. ధర్మరక్షణ దేశ రక్షణ ఏంది గురువు గారు అన్నప్పుడు చూస్తే, ఒకప్పుడు మన గుడులు ధ్వంసం జరిగేటి, తర్వాత మన దగ్గర ఉన్న నిధులు ధ్వంసం జరిగేది, ఆడపిల్లలని ధ్వంసం చేసేవాళ్ళు, ఎత్తుకుపోయి పైశాచికత్వంగా బిహేవ్ చేసేవాళ్ళు. ఇలా చేస్తూ 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 వచ్చిన ఆ తరుణాన్ని ఈ అఘోరాలే కాపాడారు మనల్ని. గుడిలకు రక్షకులు ఇప్పటికి ఉన్నారు, క్షేత్రపాలకులు అంటారు వీళ్ళని. అఘోరాలు యాక్చువల్లీ క్షేత్రపాలకులు. ఒకప్పుడు ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, మీకు తెలుసా అమ్మ? మీరు బద్రీనాథ్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఒక క్షేత్రం ఉంది అక్కడ, సుమారు 2000 మంది 3000 మందికి పాఠాలు చెప్తారు వేద పాఠశాలలో. వాళ్ళు ఒక గురువు చెప్తూ ఉంటే వీళ్ళు పాటిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే అమ్మ, బద్రీనాథ్ అనే ఒక క్షేత్రాన్ని రక్షించడం. అలా సాంప్రదాయం ఒకప్పుడు ఎలా ఉండే అంటే అమ్మ, ఒక 100-150 సంవత్సరాల క్రితం వెళ్తే ఒక్కొక్క గుడికి 3 లేదా 5 మంది లేదా 11 మంది ఈ విద్య నేర్చుకున్న వాళ్ళని పంపించేవాళ్ళు గుడి రక్షణకి. చుట్టుపక్కల పొలాలు, ఏదైనా వన్యప్రాణుల రక్షణలో, వచ్చిన భక్తులకు ఇబ్బందులు, లేకపోతే గుడికి సంబంధించిన రక్షణ. అంటే పరమాత్ముడు కారణ జన్మలను రక్షించుకోవడానికి పుట్టించుకునేవాడు. అలాగా అఘోర సాధకులు ఏంటంటే ఒకప్పుడు సమాజాన్ని కాపాడారు. ఆడపిల్లలని, ఇల్లుని, గుడిని, గోపురాలను దోచుకెళ్తున్న వేరే 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 దేశస్తులు, మనం ఈ దండయాత్రలు చేసిన వాళ్ళందరినీ వీళ్ళు తరిమి కొట్టారు. ఆ రికార్డ్స్ ఉన్నాయి. గత 100 సంవత్సరాల క్రితం కూడా ఒక యుద్ధం జరిగింది మన దగ్గర అఘోరాలకి వేరే మతస్థుల విషయంలో, వేరే వాళ్ళు మనల్ని దోచుకుంటున్న విషయంలో. ఆ యుద్ధం జరిగిన ప్రాంతం కూడా గోకులంలో. గోకులం మీకు తెలిసిందేగా, ద్వారకలో ఉంది. అక్కడ జరిగినప్పుడు కూడా ఈ అఘోరాలని వాళ్ళని తలలు తీసేశారు. ఒక్కొక్కళ్ళు తలలు తీసేసి హరహర మహాదేవ్ అని అక్కడ పెట్టారు.